హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ రివిజన్ సిరీస్లో భాగంగా మనం ఈ క్లాస్లో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో మనకి పార్ట్ 1లో 2022 ఇయర్ మొత్తం వచ్చింది, 12 మాసాలు. 2023లో జనవరి నుంచి మనము మే వరకు డిస్కస్ చేసినాం, అంటే 5 మాసాలు, మొత్తం 17 మాసాలు కరెంట్ అఫైర్స్ టాపిక్ వారిగా డిస్కస్ చేసినాం. ఒకసారి మనము చూసినట్లయితే ఏం డిస్కస్ చేసినాము అంటే, ఫస్ట్ మనము మిసైల్స్ తీసుకున్నాము, అంటే క్షిపణులు అని చెప్పేసి వార్తల్లో ఏవి ఉన్నాయి అప్పుడు అంటే ఈ 17 మాసాల లోపల బ్రహ్మోస్ ఉన్నది, S-400 ట్రయంఫ్ అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఈ అగ్ని 1, 2, 3, 4, 5 అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ మనము పార్ట్ 1లో నేవీ షిప్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ప్రాజెక్టు 15A ఉంది, ప్రాజెక్టు 15B ఉంది, ప్రాజెక్టు 17 ఉన్నది, అప్పుడు ప్రాజెక్టు 75 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. తర్వాత కొన్ని 17 మాసాల్లో కొన్ని డీకమిషన్ చేసినాము. డీకమిషన్ మీన్స్ మనకి విధుల నుంచి తప్పించినాము. ఏంటి ఎగ్జాంపుల్, మనకి INS మగ్గర్ అని చెప్పేసి, INS అజయ్, INS సింధుధ్వజ్, INS గోమతి, INS కుక్రి అని చెప్పేసి ఇవి డీకమిషన్ చేయబడ్డాయి. ఈ పార్ట్ 2లో మనకి డీకమిషన్ రాదు, తర్వాత బ్రహ్మోస్ రాదు, S-400 రాదు, ఎందుకంటే ఈ జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో మనకి వార్తల్లో లేవు కాబట్టి. నెక్స్ట్ తర్వాత INS విక్రాంత్ అని చెప్పేసి కూడా మనం పార్ట్ 1లోనే డిస్కస్ చేసినాం. కొన్ని హెలికాప్టర్స్, కొన్ని డ్రోన్స్, కొన్ని యుద్ధ ట్యాంకులు, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పార్ట్ 1లో మనం డిస్కస్ చేసినాం. తర్వాత పార్ట్ 1లో ఈ చైనా తైవాన్ యుద్ధంలో ఉన్న క్షిపణులు ఏంటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న క్షిపణులు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ పార్ట్ 1లో ఇవి వచ్చినాయండి. సో మరి పార్ట్ 2లో ఇవన్నీ వస్తాయా? ఇవన్నీ రావు. సో మరి ఈ జూన్ నుంచి సెప్టెంబర్ అంటే ఎంత 4 మాసాల కరెంట్ అఫైర్స్ మనము అధ్యయన సౌలభ్యం కోసము కొన్ని టాపిక్ డివైడ్ చేసినాం. సో ఫస్ట్ మనకి వెరీ ఫేమస్ మిసైల్స్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్ నేవీ షిప్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ షిప్స్ వస్తాయి, అంటే కొన్ని వార్ షిప్ యుద్ధ నౌకలు ఉంటాయి, కొన్ని ఫ్రిగేట్, కొన్ని కోర్వట్టే అని చెప్పేసి, కొన్ని సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం, కొన్ని టర్పిడో అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మూడవది కొన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్ రావచ్చు, లేదా డ్రోన్స్ రావచ్చు, లేదా హెలికాప్టర్స్ రావచ్చు, లేదా రాడర్స్ రావచ్చు. సో మనకి 3 రకాలుగా క్వశ్చన్స్ వస్తున్నాయి డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ లోపల. సో మిసైల్స్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, మనం UPSC లేదా TSPSC, APPSC ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఒక మిసైల్ ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. TSPSC అయితే 1, 2, 3, 2, 3, 4 అని చెప్పేసి ఆప్షన్స్ని కల్పిస్తుంది. సో ఒక మిసైల్ అనేది అది ఇన్ఫ్యాక్ట్ బాలిస్టికా లేదా క్రూయిజా అని చెప్పేసి రావచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తాము, సర్ఫేస్ నుంచి ఎయిర్కా, సర్ఫేస్ టు సర్ఫేసా, లేదా ఎయిర్ నుంచి సర్ఫేస్కా, అట్లా అని చెప్పేసి వస్తుంది. దాని రేంజ్ బట్టి షార్ట్ రేంజ్, లేదా మిడిల్ రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్, లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి అట్లా మనకి రేంజ్ బట్టి మనకి ప్రశ్న కూడా వస్తుంది. మిసైల్ని ఎక్కడి నుంచి ప్రయోగించిళ్ళు? భారతదేశంలో మనకి ఒడిషా తీరంలో ఇన్ఫ్యాక్ట్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగిస్తాము. అది ఓన్లీ ఆన్సర్ మనకి. అంటే ప్రశ్న ఎలా వస్తుంది ఫస్ట్ మనకి ఐడియా ఉండాలి. నోట్స్ కూడా మనకి అదే విధంగా రూపకల్పన చేయడం జరిగింది మన సౌలభ్యం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఈ షిప్స్ లోపల ప్రశ్న ఎలా వస్తున్నాయి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఇది షిప్ అనేది ఏ టైప్ అని చెప్పేసి వస్తుంది, అంటే ఇది వార్ షిప్పా, యుద్ధ నౌకనా, లేదా ఫ్రిగేట్ చిన్న యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక సబ్మెరైన్ లేదా సబ్మెర్సిబుల్ కావచ్చు ఇది. సో అట్లా మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. ఇంకా ఏమొస్తుందంటే ఇది ఏ క్లాస్ అని చెప్పేసి, విచ్ క్లాస్ అని చెప్పేసి వస్తుంది. సో క్లాస్ అంటే ఒకే రకమైన షిప్స్ ఉంటాయి, ఒక ప్రాజెక్ట్ కింద మనం తయారు చేస్తాము, అందులో ఫస్ట్ షిప్పే ఆ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాజెక్టు 75 ఏ క్లాస్ అంటే కల్వరీ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ విచ్ ప్రాజెక్టు అంటే ప్రాజెక్టు 75లో అంతర్భాగమా, 75Iలో అంతర్భాగమా, 15A ఉంది, 15B ఉంది, 17 అని చెప్పేసి ఉంది. సో అందులో ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఈ షిప్ని నిర్మించింది ఎవరు,
ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పేసి నిర్మించింది కొచ్చిన్ షిప్ యార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అట్లా ఎవరు నిర్మాణం చేసిండ్రు. నెక్స్ట్ దీని ప్రాముఖ్యత ఏంటి? సో భారతదేశంలో మొట్టమొదటి విమాన వాహక నౌక అని చెప్పేసి అట్లా మనకు కొన్ని ప్రాముఖ్యత ఉంటాయి. ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అందులో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్, హెలికాప్టర్స్, రివాల్వరు, రాడర్స్ లోపల ప్రశ్న ఎలా వస్తుందంటే ప్రాముఖ్యత వస్తుంది. లేదా ఇది ఎయిర్ క్రాఫ్టా లేదా డ్రోనా హెలికాప్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. కొన్ని మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ MQ-9B ప్రిడేటర్ డ్రోన్ అని చెప్పేసి ఒక 30 మనం USA నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాము. లేదా F414 జెట్ ఇంజన్ని జనరల్ ఎలక్ట్రిక్ను HAL కలిపి తయారు చేస్తున్నాయి. అట్లా మనకి క్వశ్చన్ వస్తుంది. లేదా C-295 రవాణా విమానాన్ని ఎయిర్ బస్ నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం ఫ్రమ్ స్పెయిన్. అట్లా మనకి సో ఒప్పందాలు వస్తున్నాయి లేదా ప్రాముఖ్యత వస్తుంది. సో మన క్వశ్చన్స్ మీరు TSPSC కానీ లేదా UPSC కానీ APPSC కానీ ఇతర DSC పరీక్షలు చూసినట్లయితే క్వశ్చన్స్ అనేది ఇక్కడనే ఏదో ఒక దగ్గర వస్తున్నాయి కాబట్టి నోట్స్ అదేవిధంగా రాసుకుంటే అధ్యయనం అదే విధంగా ఉంటే మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది ఏం నేర్చుకున్నామంటే మనము సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారని చెప్పేసి. నెక్స్ట్ పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసినాం. ఇప్పుడు పార్ట్ 1లో ఏవి హెడ్డింగ్స్ ఉన్నాయో పార్ట్ 2లో అవే హెడ్డింగ్స్ ఉంటాయి. బట్ మనకి 4 మాసాలు మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 1 మనకి నోట్స్ ఉన్నది, ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో క్లాస్ ఉన్నది. నేను మళ్ళీ ఎండ్ కార్డ్లో లింక్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మనకి క్షిపణులు మొత్తం 3 మాత్రమే మనకి వార్తల్లో ఉన్నాయి. అగ్ని ప్రైమ్ అని చెప్పేసి, ధ్రువస్త్ర అని చెప్పేసి అండ్ స్పైక్ అని చెప్పేసి మనకి 3 మాత్రమే వార్తల్లో ఉన్నాయి మిసైల్స్ లోపల. సో ఫస్ట్ మిసైల్ హెడ్డింగ్ పెట్టుకొని అగ్ని ప్రైమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో అగ్ని ప్రైమ్ మనం ఇంతకుముందు ఏవైతే డిస్కస్ చేసినామో హెడ్డింగ్స్ పెట్టుకొని వాటిని ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. ఇది ఫస్ట్ బాలిస్టిక్ మిసైల్ అండి. సో బాలిస్టిక్ మీన్స్ మనకి బాలిస్టిక్ పథాన్ని అనుసరిస్తుంది కాబట్టి బాలిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది మీడియం రేంజ్, సో మధ్య శ్రేణి క్షిపణి అని చెప్పేసి, అంటే దీని పరిధి 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. సో దీన్ని మీడియం రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది అగ్ని 1 ఉంది కదా, సో అగ్ని 2 ఉంది కదా, దాని యొక్క అప్డేట్ వర్షనే ఈ అగ్ని ప్రైమ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి మనం ప్రయోగిస్తామంటే దీన్ని సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగిస్తాం. నెక్స్ట్ ఈ అగ్ని సిరీస్ మొత్తంలో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 అండ్ అగ్ని ప్రైమ్ ఈ 5 కూడా 2 స్టేజ్లో ఉంటాయి. మనకి ఇంజన్ అని చెప్పేసి ఇది మొత్తం ఘన ఇంధనంగా పనిచేస్తుంది. సో సాలిడ్ ప్రొపల్షన్ ఉంటుంది, 2 స్టేజెస్ ఉంటుంది. బట్ మనకి అగ్ని 5 వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ 3 స్టేజెస్లో ఉంటుంది. మనం లింకుడు కొన్ని పాయింట్స్ చెప్తున్నా, ఎక్స్ట్రా మనకి కొన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి. అగ్ని 1, 2, 3, 4 ప్రైమ్ వచ్చేసి 2 స్టేజ్లో ఉన్నట్లయితే ఇంజన్ కాస్త అగ్ని 5 అనేది 3 స్టేజ్లో సాలిడ్ ప్రొపల్షన్ అనేది ఉంటుంది. కంప్లీట్ మనకి ఘన ఇంధనంగా పనిచేస్తుంది. రైట్, సెకండ్ వర్షన్ మనకి సెకండ్ది ఏం వార్తల్లో ఉంది అంటే ధ్రువస్త్ర అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ధ్రువస్త్ర ఏంటి మనకి అంటే దీన్ని గతంలో మనము హెలీనా అని చెప్పేసి పిలిచినాం. అంటే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేసే నాగ్ క్షిపణి అని చెప్పేసి. సో నాగ్ అనేది ఏంటి మనకి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, అంటే ట్యాంక్ని విధ్వంసం చేసే మిస్సైల్ అది నాగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నాగ్ని హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే, ఎయిర్ నుంచి సర్ఫేస్కి లాంచ్ చేస్తే దాన్ని ధ్రువస్త్ర అని చెప్పేసి పిలుస్తాం. గతంలో హెలీనా అన్నాం, ఇప్పుడేమో ధ్రువస్త్ర అని చెప్పేసి అంటున్నాం. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇటీవల కొత్తగా వచ్చింది కాబట్టి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ధ్రువస్త్రలో నాగ్ ఉంది కదా, ఈ నాగ్ కానీ అగ్ని కానీ ఇవి 2 కూడా ఒక ప్రాజెక్ట్లో అంతర్భాగంగా మనకి. సో ప్రాజెక్టు పేరేంటి, వెరీ ఫేమస్. 1983లో ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు దీన్ని రూపొందించిండ్రు. దీనిలో మొత్తం 5 రకాల క్షిపణులు డెవలప్మెంట్ చేస్తున్నాం. వాటిని సింపుల్గా మనము పాట్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ అని చెప్పేసి ఉంది. సో అందులో భాగంగా మనకి అగ్ని అండ్ నాగ్ అనేవి 2 మనకి వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టు మనం గుర్తుపెట్టుకోవాలి. సో పృథ్వీ అనేది భారతదేశంలో ఫస్ట్ సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి ప్రయోగించే క్షిపణి అని చెప్పేసి పిలుస్తాం. సో ఆకాశ్ అండ్ త్రిశూల్ అని చెప్పేసి 2 కూడా మనకి సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాం.
రైట్. ఈ నాగ్ వచ్చేసి మనకి ధృవస్త్రం ఉంది కదా, హెలికాప్టర్ నుంచి కాబట్టి ఎయిర్ నుంచి సర్ఫేస్కి లాంచ్ చేస్తాం. రైట్, ఇవన్నీ మనకి వార్తల్లో అయితే కనిపిస్తాయి. సో ఇందులో మనకి ఏది ఈ పృథ్వీను త్రిశూల్ అనేవి 2 షార్ట్ రేంజ్ క్షిపణులు అండి. రైట్, నెక్స్ట్ ఇంకొకటి వార్తల్లో ఉంది స్పైక్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. వాస్తవంగా ఇది మనం తయారు చేయలేదు, కొనుగోలు చేసినాం ఇజ్రాయెల్ నుంచి. సో ఇజ్రాయెల్లో వెరీ ఫేమస్ సంస్థ రఫేల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనేది రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది దీన్ని తయారు చేసి మనకు అమ్మడం జరిగింది. సో ఇజ్రాయెల్ సంస్థ ఏంటి మనకి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకి 3 వార్తల్లో ఉన్న ఇట్ ఈస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇది సేమ్ మనకి ATGM పిలుస్తాం. అగ్ని ప్రేమ వచ్చేసి బాలిస్టిక్ మిసైల్. సో ప్రశ్న ఎట్టి పరిస్థితుల్లో మనకి మిస్ కాదు ఈ విధంగా అధ్యయనం చేసినట్లయితే. నెక్స్ట్ ఇవి మన దేశం కాదు కానీ ఇతర దేశాలు కొన్ని పంపినాయి. సో అవి ఏంటి మనం చూసినట్లయితే ఫస్ట్ ఫతాహు అని చెప్పేసి ఉన్నదండి. ఇవి తక్కువ ప్రశ్నలు వస్తాయి. సో ఇది ఇరాన్ దేశం యొక్క ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ మీన్స్ మనకి ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. మ్యాక్ 1 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఇది హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. 5 సంథింగ్ ఎంతో ఉంటుంది. ధ్వనివేగం కంటే తక్కువ ఉంటే సబ్సోనిక్ అని చెప్పేసి, ధ్వనివేగం కంటే ఎక్కువ ఉన్నట్లయితే సూపర్ సోనిక్ అని చెప్పేసి, ధ్వనివేగం కంటే 5 టైమ్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని హైపర్సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది కూడా మనకి బాలిస్టిక్ మిసైల్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ అని చెప్పేసి మధ్యంతర శ్రేణి కాకుండా లాంగ్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, థర్డ్ది ఇంటర్మీడియట్ రేంజ్ లేదా లాంగ్ రేంజ్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనకు హస్వాంగ్ 18 అని చెప్పేసి ఇది ఉత్తర కొరియా యొక్క క్షిపణి అండి. ఇట్ ఈజ్ ఏ ICBM సాలిడ్ ఫ్యూయల్ మనకి కనిపిస్తుంది. తర్వాత టోమాహాక్ అని చెప్పేసి ఉన్నది. ఈ టోమాహాక్ క్షిపణి వాస్తవంగా అమెరికాది. సో ఈ USA నుంచి ఆస్ట్రేలియా కొనుగోలు చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. అదొక క్రూయిజ్ క్షిపణి. సో మనకి భూమికి ప్యారలల్గా ప్రయాణం చేస్తుంది, భూమికి దగ్గరలో ప్రయాణం చేస్తుంది. దాన్ని క్రూయిజ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మెర్కువా మార్క్ 5 అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. మెర్కువా మార్క్ 5 ఇన్ఫ్యాక్ట్ ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. దీన్ని బరాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకో పేరు మెర్కువా మార్క్ 5ని బరాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇజ్రాయెల్ తయారు చేయడం జరిగింది. ఇజ్రాయెల్. సో మనకి 4 దేశాల క్షిపణులు వార్తల్లో ఉన్నాయి. ఫతాహు, హస్వాంగ్, టోమ్హాక్, మెర్కువా మార్క్ 5 ఐదర్ లేదా ఇన్ఫ్యాక్ట్ బరాక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి క్షిపణులు అండి. ఇంతకంటే ఎక్కువ మనకి వార్తల్లో అయితే ఏమీ లేవు. సో కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది ఈ విధంగా అధ్యయనం చేస్తే ఏమవుతుంది మనకి అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే విషయం ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో మనం ఇది జూన్లో వచ్చి ఉంటుంది, జూలైలో, ఆగస్ట్, సెప్టెంబర్లో ఎప్పుడో వచ్చి ఉంటుంది. సో మనము మర్చిపోతాం. ఈ మానవ స్వభావం ఇది, వెరీ న్యాచురల్. సో ఇట్లా ఒక దగ్గర ఉన్నట్లయితే ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంది. సో ఇది రివిజన్ సిరీస్ అనేది ఇట్లా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో జిమ్మిక్ ఏం లేదు. మనకున్న 4 months సబ్జెక్ట్ని మన సౌలభ్యం కోసము షార్ట్ చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెవీ షిప్స్ అని చెప్పేసి మనకి 2 ప్రాజెక్టులు వార్తల్లో ఉన్నాయి ఈ 4 months టైంలో. సో ఫస్ట్ ప్రాజెక్టు 17A అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ప్రాజెక్టు 75I అని చెప్పేసి ఉంది. సో మనకి క్లాస్ 1లో 75 వచ్చింది, 17A కూడా మనకి వచ్చింది. సో వెరీ ఫేమస్. ఫస్ట్ మనకి ప్రాజెక్టు 17A అనేది సో మొత్తం ఇందులో 7 రకాల సబ్మెరైన్స్ ఉంటాయి. సో మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 7 రకాలు మనకి సబ్మెరైన్స్ కాదు, ఫ్రిగేట్. సో ఫ్రిగేట్ మీన్స్ మనకి చిన్నపాటి యుద్ధ నౌక. సో ఇన్ఫ్యాక్ట్ మొత్తం 7 మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇందులో 2 మనకి వార్తల్లో ఉన్నాయి. మహేంద్రగిరి అని చెప్పేసి, వింధ్యాగిరి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. 6th వింధ్యాగిరి, 7th మహేంద్రగిరి అని చెప్పేసి. 7లో ఒక 4 ముంబైలో ఉన్న మజగావ్ డక్ యార్డ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. మజగావ్ డక్ యార్డ్. ఒక 3 ఏమో కలకత్తాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అని చెప్పేసి నిర్మాణం చేస్తున్నారు. అవి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనకి మజగావ్ డాక్ అంటే ఇన్ఫ్యాక్ట్ నీలగిరి క్లాస్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్ది సో ఉదయగిరి అని చెప్పేసి ఉన్నది, ఉదయగిరి. అండ్ థర్డ్ది తారాగిరి అని చెప్పేసి. నెక్స్ట్ది ఇది మనకి వార్తల్లో ఉన్నది, సో కొంచెం ఫోకస్ చేయాలి, మహేంద్రగిరి అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనకి అన్నీ కూడా పర్వతాల పేర్లు ఇవన్నీ.
నెక్స్ట్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఇది ఫస్ట్ది హిమగిరి అని చెప్పేసి ఉన్నది, 3 కావాలి మొత్తం మనకి. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ దునగిరి అని చెప్పేసి ఉన్నది, అండ్ థర్డ్ది వింధ్యాగిరి. సో మనకి వింధ్యాగిరి వచ్చేసి ఇటీవల ప్రయోగం చేసినాం కాబట్టి ఇవి 2 మనకి వార్తల్లో ఉన్నాయి. సో వింధ్యాగిరి ఒక ఫ్రిగేట్ యుద్ధ నౌక, అది మహేంద్రగిరి కూడా ఒక యుద్ధ నౌక, 2 మనకి పర్వతాల పేర్లు. సో ఈ క్లాస్ ఏంటి అంటే ఈ 17A ప్రాజెక్టు పేరు. సో నెక్స్ట్ క్లాస్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఏంటి నీలగిరి, కాబట్టి ఇది నీలగిరి క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రాజెక్టు 17 మనకి ఆల్రెడీ ఉన్నది, ఆ 17 మనకి శివాలిక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. 17 యొక్క ఫాలోఅప్ మిషనే, ఫాలోఅప్ ప్రాజెక్టే సో 17A అని చెప్పేసి ఉంది. శివాలిక్ క్లాస్ 17, ఇది 17A అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ 75I. సో మనం 75 తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ మనకి పార్ట్ 1లో వచ్చింది. 75 అనేది ఇన్ఫ్యాక్ట్ ఒక 6 జలాంతర్గాములు మనం నిర్మాణం చేసుకున్నాము. సో 6 ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ కల్వరి అని చెప్పేసి, కండేరి అని చెప్పేసి, కరంజు అని చెప్పేసి, నెక్స్ట్ వేలా, వాగిర్, వాగ్షీర్ అని చెప్పేసి మొత్తం 6 ఉంటాయి. ఆ 6 మనకి జలాంతర్గాములు కదా. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెంచ్ నేవల్ డివిజన్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనము ఇది డీజిల్ ఎలక్ట్రిక్ సాంకేతికత కలిగి ఉంటుంది. ఎక్కువ కాలం లోపల ఉండకుండా ప్రతిసారి పైకి వచ్చి మళ్ళీ ఇంధనం నింపుకొని మళ్ళీ కిందకి పోతుంది. దాన్ని అధిగమించేందుకు మరింత అడ్వాన్స్డ్ సబ్మెరైన్ తయారు చేసేందుకు 75I వచ్చింది. మనకు జర్మనీ సంస్థ సహాయం చేస్తుంది. ఇందులో కూడా సేమ్ 6 ఉంటాయి మనకి, ఇంకా ఇది లాంచ్ కాలేదు, బట్ మనకి ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. దీన్నే AIP అని చెప్పేసి పిలుస్తాం. సో ఏఐపి అంటే మనకి ఏంటి అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అని చెప్పేసి, డీజిల్ ఎలక్ట్రిక్ కాకుండా ఎయిర్ ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఒకసారి లోపలికి పోయిందంటే సబ్మెరైన్ లోపలికి పోతుంది కదా, జలాంతర్గామి అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఎక్కువ కాలం అయితే లోపల ఉండొచ్చు. ఇక్కడ ఏంటి మనకి ప్రతిసారి ఇంధనం అయిపోగానే మళ్ళీ పైకి వస్తుంది, సో మళ్ళీ కిందికి వస్తుంది. కాబట్టి కొద్దిగా మనకి ఆటంకం కలగవచ్చు ఆ యుద్ధం లోపల. ఇది మంచి వర్షన్ అని చెప్పేసి చెప్పాలి. జర్మనీ సంస్థ మనకైతే హెల్ప్ చేస్తుంది. సో సంస్థ పేరు జర్మనీ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి ఉంది. రైట్, ఇవి 2 మనకి ప్రాజెక్టులు వార్తల్లో ఉన్నాయి. బట్ మనకి స్టార్టింగ్లో ప్రాజెక్టు 75 ఉంది, 15B ఉంది, 15A ఉంది, 17A ఉన్నది. కొన్ని కమిషన్స్ మనము డీకమిషన్ చేసినాం. తర్వాత ఇంకా కొన్ని మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి మేజర్ పాయింట్స్, కొన్ని స్మాల్ బిట్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది మనకి వరుణాస్త్ర అని చెప్పేసి ఉన్నది. సో వరుణాస్త్ర ఏంటి అంటే ఒక టర్పిడో ఇది. సో టర్పిడో అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెంట్గా లోపలికి పోతుంది. సో మన జలాంతర్గాములను ధ్వంసం చేస్తుంది. దాన్ని టర్పిడో అని చెప్పేసి పిలుస్తాం. స్వీయ చోదకము అంటే సెల్ఫ్గా లోపలికి వెళ్తుంది. సో జలాంతర్గాములను అటాక్ చేస్తుంది. సో యాంటీ సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం, దాన్ని టర్పిడో అని చెప్పేసి పిలుస్తాం, వరుణాస్త్ర. సో మనకి ఇటువంటి చూస్తే డెజావు మనకు కనిపిస్తుంది. డెజావు అంటే ఇంతకుముందు పరిచయం ఉన్న వ్యక్తిలా కనిపించడము. ఎస్, మనకు పరిచయం ఉంది పార్ట్ 1లో వరుణ అని చెప్పేసి ఉన్నది. వరుణ వేరు, వరుణాస్త్ర వేరు, వరుణ ఎక్సర్సైజ్ వేరు. సో వరుణ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ అది దాన్ని ఏమంటామంటే ఎయిర్ ట్యాక్సీ అంటే డ్రోన్, ప్యాసింజర్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో డ్రోన్ మనం డిఫరెంట్ ఉపయోగాల కోసం ఉపయోగిస్తాం కదా. అందులో వరుణ అనేది సాగర్ డిఫెన్స్ అనే పూణే స్టార్టప్ కంపెనీ మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీని, ప్యాసింజర్ డ్రోన్ని లాంచ్ చేసింది. దట్ ఈస్ కాల్డ్ వరుణ అని చెప్పేసి పిలుస్తాం. మీరు ఆన్సర్ చేయండి, వరుణ ఎక్సర్సైజ్ అనేది ఏ 2 దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అది ఆన్సర్ చేయండి. ఓకే, దీన్ని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు ఇక్కడ ఉంటుంది, పూణేలో ఉంటుంది. సో అది వైజాగ్లో ఉంటుంది. అది డెవలప్మెంట్ చేసింది వరుణాస్త్రని. నెక్స్ట్ MV ఎంప్రెస్ అని చెప్పేసి ఉన్నది. సో MV ఎంప్రెస్ ఇది భారతదేశంలో మొట్టమొదటి క్రూయిజ్ షిప్. సో అంటే పర్యాటకం కోసం మనం దీన్ని ఉపయోగిస్తాము. గంగా విలాస్ వేరు, MV ఎంప్రెస్ వేరు. గంగా విలాస్ మనకి లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ షిప్ అని చెప్పేసి మనం ఇంతకుముందు పార్ట్ 1లో డిస్కస్ చేసినాం. సో MV గంగా విలాస్ ఏంటి మనకి అది లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ షిప్ అని చెప్పేసి ఇది. సో మనకి శ్రీలంకని ఇది ఇన్ఫ్యాక్ట్ సందర్శన చేస్తుంది. శ్రీలంకలో మొత్తం 3 తోటలు ఉన్నాయి మనకి, 3 నౌకాశ్రయాలు ఉన్నాయి. ఫస్ట్ది హంబన్ తోట అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది మనకి సో ట్రొంకో మల్లి అని చెప్పేసి పేర్లు అంతా అవసరం లేదు.
థర్డ్ది ఇన్ఫ్యాక్ట్ కంకి సంతూరి అని చెప్పేసి ఉన్నది. సో మనం నిన్న కరెంట్ అఫైర్స్ కంకి సంతూరి డిస్కస్ చేసినాం. కంకి సంతూరి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ ఫెర్రీ సేవలు నాగపట్నం తమిళనాడు నుంచి ఈ కంకి సంతూరి శ్రీలంకకి 40 ఇయర్స్ అనంతరము తిరిగి లాంచ్ చేయడం జరిగింది. 1983లో సివిల్ వార్ నేపథ్యంలో బంద్ అయిపోయింది. 40 ఇయర్స్ అయిపోయినాయి. 2023లో మళ్ళొకసారి ఈ కంకి సంతూరి టు నాగపట్నం వరకు ఫెర్రీ సేవలు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఎంవి ఎంప్రెస్ అండి. నెక్స్ట్ సముద్ర ప్రహరీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఈ సముద్ర ప్రహరీ ఏంటి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క షిప్. సో ఇది ఆ పొల్యూషన్ని తగ్గించేందుకు ఈ షిప్ పనిచేస్తుంది. సో దీన్ని ఏషియన్ కంట్రీస్కి మనం సహాయంగా పంపినము. ఇది సాగర్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. సో సాగర్ పాలసీ ఏంటి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అని చెప్పేసి సో ఏషియన్ కంట్రీస్కి మనం పొల్యూషన్ కంట్రోల్ కోసం అని చెప్పేసి ఈ సముద్ర ప్రహారిని పంపడం జరిగింది. ఇట్ ఈస్ ద పొల్యూషన్ కంట్రోల్డ్ వెజిల్ అని చెప్పేసి పిలుస్తాం. వెజిల్ మీన్స్ మన నౌక. నెక్స్ట్ సాగర్ నిధి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇది ఓషియన్ రీసెర్చ్ వెజిల్. ఓషియన్ రీసెర్చ్ అంటే సముద్ర పరిశోధన నౌక అని చెప్పేసి మనకి. సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి ఉన్నది. మొత్తం 5 దేశాలు ఉంటాయి ఇందులో. సో సముద్ర యాత్ర కోసం అని చెప్పేసి సాగర్ నిధి వెళ్ళింది కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లోపల. సో భారత్ ఉంటుంది కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లోపల, శ్రీలంక ఉంటుంది, అండ్ మారిషస్ ఉంటుంది, అండ్ మల్దీవులు ఉంటుంది. సో మనకి మల్దీవులు ఇంతకుముందు ఉండే, మారిషస్ కొత్తగా జాయిన్ అయిపోయింది. 4 కంట్రీస్ కలిపి ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్గా ఏర్పడ్డాయి. సో దాని సముద్ర యాత్ర కోసము సాగర్ నిధి అని చెప్పేసి ఇది ఓషియన్ రీసెర్చ్ వెజిల్. సముద్ర ప్రహరీ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, బట్ ఇట్ ఇస్ పొల్యూషన్ కంట్రోల్ వెజిల్. ఎంవి ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ భారతదేశంలో ఫస్ట్ది. వరుణాస్త్ర ఓ టర్పిడో అని చెప్పేసి పిలుస్తాం, యాంటీ సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకి ఇంకోటి సంశోధక్. సో సంశోధక్ వెజిల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఒక నౌక ఇది మనకి. సో ఏం నౌక ఇది, సర్వే వెజిల్. సముద్రంలో సర్వే చేస్తుంది. సో సంశోధక్ అంటే మనకి సర్వే వెజిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో వన్ ఆఫ్ ది సర్వే వెజిల్. నెక్స్ట్ ఇంకోటి ఐఎన్ఎస్ కిర్పాన్ మనకి వార్తల్లో ఉన్నది. కిర్పాన్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే వియట్నాం దేశానికి మనం దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ కోర్వెట్టే. కోర్వెట్ ఏంటి మనకి చిన్న యుద్ధ నౌక. వార్షిప్ వేరు, ఫ్రిగేట్ వేరు, కోర్వెట్టే వేరు. 3 కూడా యుద్ధ నౌకలే, బట్ మనకి సైజు బట్టి వివిధ పేర్లు పిలుస్తాం. అందులో కోర్వెట్ అనేది అత్యంత చిన్న యుద్ధ నౌక. సో వియట్నాంకి మనం గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పనిచేస్తున్న నౌకని ఒక మిత్ర దేశానికి వెరీ ఫస్ట్ టైం మనం గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నిరాక్షి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో నీరు ప్లస్ అక్షము అంటే కన్ను కదా. సో ఐ ఇన్ ద వాటర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి సో ఈ సముద్రంలో లేదా వాటర్లో ఉన్న మైండ్స్ని గుర్తించేందుకు, డిటెక్ట్ చేసేందుకు పనిచేసే అటానమస్ అండర్ వాటర్ వెహికలే ఈ నిరాక్షి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేంటి అటానమస్ అండర్ వాటర్ అని చెప్పేసి అండర్ వాటర్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐ ఇన్ ద వాటర్ అని చెప్పేసి నిరాక్షి, నీరు ప్లస్ అక్షి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి మనకి నిరాక్షి లెక్కనే నిరాక్షిక్ అని చెప్పేసి ఉన్నది. అరే ఇదేంటంటే మనకి డైవింగ్ సపోర్ట్ వెజిల్. సబ్మెరైన్ని మనము రక్షించేందుకు డైవింగ్ చేయాలిగా, డైవింగ్ సపోర్ట్ వెజిల్ అని చెప్పేసి నిరీక్షకు పిలుస్తాం. ఇదేమో ఐ ఇన్ ద వాటర్ అని చెప్పేసి పిలుస్తాం, మైండ్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఇదేమో సపోర్ట్ డైవింగ్ వెజిల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి మనకి వార్తల్లో ఉన్నది హైకున్. ఇది హైకున్ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి, మనది కాదు తైవాన్ది. తైవాన్ దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి జలంతర్గామి హైకున్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది చైనీస్ భాష. హైకున్ అంటే పౌరాణిక సముద్ర జీవి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో అయితే నర్వాల్ అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం మీద తైవాన్ యొక్క ఫస్ట్ సబ్మెరైన్ అనేది హైకున్. చైనీస్ భాష పౌరాణిక సముద్ర జీవి అని చెప్పేసి. ఒకసారి చూడండి, అన్నీ ఒక దగ్గర ఉంటే మన లాభం ఏంటి. సో వరుణాస్త్ర టర్పెడో అని చెప్పేసి, ఎంవి ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ అని చెప్పేసి, సముద్ర ప్రహారీ కోస్ట్ గార్డ్ షిప్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి, సాగర్ నిధి ఓషియన్ రీసెర్చ్ వెజిల్ అని చెప్పేసి, సంశోధకు సర్వే వెజిల్, కిర్పాన్ ఒక కోర్వెట్టే వియట్నాం గిఫ్ట్ ఇచ్చినాము, నీరాక్షి ఐ ఇన్ ద వాటర్ అని చెప్పేసి మైండ్స్ని చూస్తుంది. నిరాక్షి కంటే మనకి సపోర్టు డైవ్ వెహికల్ అని చెప్పేసి, హైకున్ అంటే తైవాన్ యొక్క సబ్మెరైన్.
సో మనకి ఈజీగా మర్చిపోకుండా ఉంటుంది. ఇది చిన్న చిన్న పాయింట్స్ ఎక్కువ కూడా ఉంటాయి మూలకి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లోపల. సో మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉన్న అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ జనరల్ ఎలక్ట్రిక్ F414 జెట్ ఇంజిన్. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజిన్ ఇది. సో మనం దీన్ని ఎవరెవరు అంటే భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు, అమెరికాలో ఉన్న జనరల్ ఎలక్ట్రిక్స్ వాళ్ళు జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసి దీన్ని నిర్మాణం చేస్తున్నారు భారతదేశం లోపలనే. దాని కేంద్రం మనకి ఇంకా ఐడెంటిఫై కాలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి మనకి వార్తల్లో ఉన్నదంటే సో డోర్నియర్ 228. ఇది సముద్ర నిఘా విమానం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఎయిర్ క్రాఫ్ట్ బట్ మనకి సముద్రాన్ని నిఘా పెడుతుంది. సో పెట్రోలింగ్ సీ పెట్రోలింగ్ వెజిల్ అని చెప్పేసి, నాట్ వెజిల్, ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇటీవల మనము శ్రీలంక దేశానికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మూడవది ఏంటంటే సుకోయ్ 30 MKI అని చెప్పేసి ఉన్నది. సో 30 MKI ఇది కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, యుద్ధ విమానము, సముద్ర నిఘా విమానము అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది, మనం మొత్తం మీద 12 సుకోయ్ 30 MKI కొనుగోలు కోసం అని చెప్పేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సుకోయ్ 30 MKI అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది సూపర్ సోనిక్ వేగంతో పోతుంది, 1.9 మ్యాక్ వేగంతో పోతుంది. ఇందులో ట్విన్ ఇంజన్ అని చెప్పేసి ఉంటుంది. తేజస్లో మనకి 1 ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ రఫేల్లో ట్విన్ ఇంజన్ ఉంటుంది, ఇక్కడ కూడా ట్విన్ ఇంజన్ మనకి ఉంటుంది. ఈ సుకోయ్ 30 MKI మనకి ఇటీవల వార్తల్లో ఉన్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అస్సాంలో ఉన్న తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయాణం చేసిండ్రు. సో యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. సో సెకండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. రైట్, ఇది ఫేమస్ క్వశ్చన్. ట్విన్ ఇంజన్ కలిగి ఉన్నది సుకోయ్ 30 MKI అండ్ రఫేల్ అని చెప్పిస్తున్నది. నెక్స్ట్ ఫోర్త్ విమానము C-295 అని చెప్పేస్తున్నది. ఇదేమో రవాణా యుద్ధ విమానము, రవాణా విమానం ఇది. సో మనము స్పెయిన్ సంస్థ, స్పెయిన్లో ఉన్న ఎయిర్ బేస్తో ఒప్పందం చేసుకున్న మొత్తం 56 ఉంటే మనకి 16 రెడీ టు ఫ్లై అంటే డైరెక్ట్ కొనుగోలు చేసుకున్నాం. ఒక 40 మాత్రం మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి సాంకేతిక బదిలీ చేసుకున్నాము. ఒక జాయింట్ వెంచర్ని భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ మనకి వడోదర ప్రాంతం లోపల స్పెయిన్ సంస్థ సో 16 అమ్మింది, 40 సాంకేతికత బదిలీ చేస్తున్నది. సో ఈ వడోదర ప్రాంతంలో మనకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. 40 అయితే ఇక్కడ నిర్మిస్తారు. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఎక్కడ ప్రవేశం చేసిందంటే రాజ్నాథ్ సింగ్ గారు గజియాబాద్ ఎయిర్ ఫోర్స్ బేస్లో జరిగిన డ్రోన్ శక్తి అనే కార్యక్రమం లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకున్నారు. సో మనకి డ్రోన్ శక్తి అనేది జరిగింది కదా. సో డ్రోన్ శక్తి ఇక్కడ గజియాబాద్ ఫ్రమ్ యూపీ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ C-295 రవాణా విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి లాంచ్ చేయడము జరిగింది. సో నెక్స్ట్ కొన్ని డ్రోన్స్ అండి, ఇవన్నీ ఏంటి మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇవన్నీ. సో ఎయిర్ క్రాఫ్ట్ 4 రకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. నేరుగా ప్రశ్న వస్తుంది ఎయిర్ క్రాఫ్ట్లో ఇవి ఏంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ కొన్ని డ్రోన్స్ మనకి ఒక 3 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది MQ-9P సో ప్రిడేటర్ డ్రోన్స్. ఈ మనం 30 కొనుగోలు చేసుకుంటున్నాం ఫ్రమ్ అమెరికా నుంచి. నెక్స్ట్ హెరాన్ మార్క్ 3 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో హెరాన్ మార్క్ 3 అనేది మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసుకుంటున్నాము. ఇన్ఫ్యాక్ట్ కొనుగోలు చేసుకోవడంతో పాటు కొన్ని ఇండియాలో తయారు చేస్తున్నాము, HAL జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసుకొని. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ వాళ్ళు ప్లస్ HAL రెండు కలిపి జాయింట్ వెంచర్ని ఇంకా ఎక్కడ అని చెప్పేసి మనకు ప్లేసెస్ అనేది ఐడెంటిఫై చేయలేదు. నెక్స్ట్ మూడవది ఇంద్రజల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. మన హైదరాబాద్ సంస్థ గ్రీన్ రోబోటిక్స్ తయారు చేసింది. ప్రపంచంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. అన్మ్యాన్డ్ మీన్స్ మనకి మానవరహితం అంటే డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ప్రపంచంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ సిస్టము ఇంద్రజల్ మనకు ఈ హైదరాబాద్ కంపెనీ గ్రీన్ రోబోటిక్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది.
నెక్స్ట్ ఒక హెలికాప్టర్ మనకి వార్తల్లో ఉన్నది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళును ఫ్రాన్స్ యొక్క సంస్థ సాఫ్రాన్ వాళ్ళు ఒక కేంద్రాన్ని భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న ఒక ఇంజన్ని, అది మనకు ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ కోసం అని చెప్పేసి ఒక ఇంజన్ ప్లాంట్ తయారు చేస్తున్నారు సాఫ్రాన్ ప్లస్ హెచ్ఏఏ వాళ్ళు. ఒక రాడర్ మనకి వార్తల్లో ఉన్నది, దాని పేరు స్వాతి మౌంటైన్స్. ప్రతిదీ మనకి 4 months మ్యాగజైన్లో ఉంటుంది, ఏ ఒక్కటి కొత్త అంశం కాదు ఇది. సో స్వాతి మౌంటైన్స్ ఒక ర్యాడర్ అండి ఇది. సో వెపన్ లొకేటెడ్ ర్యాడర్ ఎం అని చెప్పేసి మనం ఒక రాయడం జరిగింది నోట్స్ లోపల. మౌంటైన్ పర్వత ప్రాంతంలో, హై ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రాంతంలో మనకి శత్రు యొక్క ఆయుధాలు గుర్తించేందుకు ఇది పనిచేస్తుంది. ఏంటిది వెపన్ లొకేటెడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఎం మీన్స్ మనకి మౌంటైన్ అంటే పర్వతాల్లో ఇది పనిచేసేందుకు బాగా పనికొస్తుంది. ఒక రివాల్వర్ మనకి వార్తల్లో ఉన్నది, దాని పేరు ప్రభల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రభల్ ఏంటి అంటే మనకి దేశీయంగా నిర్మించబడ్డ ఫస్ట్ లాంగ్ రేంజ్ రివాల్వర్. ఎక్కువ దూరం ఇది గుండును మనం ప్రయోగం చేయవచ్చు. నెక్స్ట్ లడఖ్లో ఉన్న న్యోమా ప్రాంతం మనకి వార్తల్లో ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి దీన్ని బోర్డర్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ BRO సంస్థ నిర్మించింది. ప్రపంచంలో అతి ఎత్తైన ఫైటర్ ఎయిర్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. 13,710 ఫీట్స్ లేదా 4180 మీటర్స్ ఎత్తులో మనకి కలిగి ఉంటుంది. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ కోసము ఇంతకంటే బెస్ట్ చాప్టర్స్ మనము ఇంకా డివైడ్ చేయలేము. సో ఎంత సూక్ష్మంగా చేయాలనో అంతకంటే ఎక్కువ సూక్ష్మంగా మనం చేయడం జరిగింది. చాప్టర్స్ వారీగా డ్రోన్స్ అని చెప్పేసి, హెలికాప్టర్స్, రాడర్స్, రివాల్వరు, ఈ షిప్స్, నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి సో క్వశ్చన్ ఎలా వస్తే డిస్కస్ చేసినాము. నెక్స్ట్ క్లాస్లో మనం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 2 అని చెప్పేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డిస్కస్ చేస్తాం. ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందో అలా మనం ఫ్రేమ్ చేసినాం. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఫ్రాన్స్ అని చెప్పేసి, ఇండియా అమెరికా అని చెప్పేసి, ఇండియా ఇజ్రాయెల్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి బైలాటరల్ 2 కంట్రీస్. ఇంకోటి మల్టీలాటరల్ అని చెప్పేసి ఉంటుంది, అంటే తరంగ శక్తి లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవి ఎక్కువ దేశాలు పాల్గొంటాయి. సో మనకి ఇటీవల స్టీఫైడ్ అని చెప్పేసి నాటో యొక్క న్యూక్లియర్ ఎక్సర్సైజ్ అట్లా మనకు కొన్ని కనిపిస్తాయి. ఇంకొక రకం ఉంటుంది, ఇవి విత్ ఇన్ ద కంట్రీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ కావచ్చు. విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద అంటే మన ఈ 3 దళాలలో ఏదో ఒక దళం కండక్ట్ చేస్తుంది. సో అవేమో 3 టైప్స్, బైలాటరల్, మల్టీలాటరల్, నెక్స్ట్ ఏమో విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి 3 టైప్స్ మనం డిస్కస్ చేస్తే డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ సంపూర్ణంగా అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈరోజు 16 అక్టోబర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఈరోజు క్లాస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.